సంతోషం టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అమ్మవారిని దర్శించుకున్న విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నూతన బాధ్యతలు తీసుకున్న పీహెచ్డీ రామకృష్ణ. విశాఖ గాజువాక శ్రీ పెంటమామ తల్లి అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపైన ఉండాలి. ఆలయ కమిటీ సభ్యులు అప్పలరెడ్డి హితవు. పార్వతీపురం నియోజకవర్గంలో గోనుల విజయ్ చంద్ర నామినేషన్ పత్రం సమర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కలిశెట్టి. ఎన్నికల శంకరావంలో భాగంగా విజయనగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి పూసపాటి అదితి గజపతిరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, విజయనగరం పార్లమెంటు టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి లోక్సభ అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, హెచ్ఎల్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పాలవలస యశస్వి గారు, బీజేపీ పార్లమెంట్ సీనియర్ నాయకురాలు రెడ్డి పావని గారు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన పరిపాలన అందించిన పూసపాటి అశోక్ గారికి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మా దితమ్మ నాయకత్వంలో మనం అందరం కూడా ఈరోజు ఒక ఆనందం కలుగుతుంది. ఇది ఎన్నికల సభలాగా లేదు, విజయోత్సవ సభలాగా ఉందనేది గౌరవంగా చెప్పుకుంటూ ఈ రోజు వారి నాయకత్వంలో నాకు పార్టీ అధిష్టానం ఎన్డీఏ కూటమి అవకాశం ఇచ్చి నీతి ధర్మం పరిపాలించిన అశోక్ గారి ప్లేస్ లో నన్ను పంపించి గౌరవించిన మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్న గారికి, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నీతి ధర్మం పరిపాలించిన ఈ విజయనగరం సామ్రాజ్యంలో మన నాయకత్వాన్ని బలోపేతం చేసి మన అమిత మేడం గారికి, నాకు భారీ మెజారిటీ ఇవ్వాలని వారి ద్వారా కోరుకుంటూ ఈ రోజు చాలా ఉత్సాహం, చాలా ఆనందం. మా అశోక్ గారి లాంటి మహానుభావ వ్యక్తి కూడా ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరిచి మనందరికీ స్ఫూర్తినిచ్చారు. వారికి ఈ రోజు వారికి ఒక మాట ఇస్తున్నాను. సార్ సమక్షంలో ఈ రోజు మనందరి సమక్షంలో మాట చెప్తున్నాం. ఆయన కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా పరిపాలన చేసి మచ్చలేని నాయకత్వం ఏదైతే చేశారో మా ఇరువురం కూడా అదే నాయకత్వాన్ని ఇచ్చి మన నాయకత్వాన్ని గిఫ్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అందరినీ భయభ్రాంతులు చేయడం, అందరినీ వేధించడం, అందరినీ దోచుకోవడం ఈ జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పోరాటం మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. మా కర్తవ్యం మేము చేశాం. మంచి ఎండలు కూడా లెక్క పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు, నేను తిరుగుతున్నా, నాయకులు తిరుగుతున్నాం. ఇప్పుడు మాకు కావాల్సింది మీ సహకారం. సహకరిస్తామని మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము పెట్టిన అభ్యర్థులు కూడా మీరు చూస్తే అశోక్ గారి కుమార్తె పోయినసారి కూడా కంటెస్ట్ చేశారు, అదితి విజయలక్ష్మి, అజిత విజయలక్ష్మి, గజపతి రాజు, అదితి పేరు చెప్పంగానే మీకు అందరికి గుర్తొస్తుంది. పోయినసారి ఓడిపోయారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడూ రానంత మెజారిటీతో ఆవిడని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అధికారం కోసం రాలేదు, సేవాభావంతో వచ్చింది, నీతి నిజాయితీగా ఉంది. అలాంటి నాయకురాలు మీరు ఎన్నుకుంటే ఈ విజయనగరం ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది మా భరోసా. నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం మీకు భరోసా ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది కె అప్పలనాయుడు.
ఒక సాధారణమైన కార్యకర్త ఈరోజు విజయనగరం ఎంపీగా ఇచ్చావంటే అది మా ఆలోచన విధానం. సైకో జగన్ ఎవరికి ఇస్తాడంటే డబ్బులుండే వాళ్ళకి, లేకపోతే కాళ్లు పట్టుకునే వాళ్ళకి, లేకపోతే ఊడిగం చేసే వాళ్ళకి ఇస్తాడు. మేము సేవ చేసే వాళ్ళకి ఇస్తాం. ఆ సేవా ప్రతిరూపం అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సాధారణమైన కార్యకర్త మీ అందరూ కూడా ఆలోచించాలి. ప్రజల్లో ఒకడు విజయనగరం ప్రతిష్ట పెంచే నాయకుడిగా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు చూశారు బొత్స కుటుంబం జిల్లాను దోచేసిన కుటుంబం, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఎమ్మెల్యేలు వాళ్ళకి, ఎంపీలు వాళ్ళకి, మంత్రులు వాళ్ళకి. ఇది జిల్లాని ఏకసత్యాధిపత్యంగా చేయాలనుకున్నారు. ఈరోజు మేము ఆలోచించేది ఇలాంటి సాధారణ కుటుంబంలో తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకులుగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఎన్ని ఇబ్బందులున్నాయో అన్ని ఇబ్బందులు మీకుండే పరిస్థితి వస్తా ఉంది. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు? ఎమ్మెల్యే వీరభద్రస్వామి. మా తమ్ముడు చెప్తున్నాడు, అంత మునుపు బొత్స కుటుంబం దోచుకుంటే మిగిలింది ఊట్ చేయడానికి ఇతను వచ్చాడు ఇప్పుడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, ఇంకో పక్కన సుబ్బారెడ్డి. ఎవళ్ళు మీరు అడుగుతున్నా నేను? ఉత్తరాంధ్ర పైన మీ పెత్తనం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రాంతాన్ని మీరు అవినీతి చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు దొంగిలించిన దొంగలు వీళ్లంతా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎప్పుడిచ్చినా అశోక్ గారిని కేంద్రంలో మంత్రి చేశావంటే ఈ ప్రాంతానికి ఇచ్చిన గౌరవం. ఈ ప్రాంతం ముద్దుల బిడ్డ ఎర్రమనాయుడిని కేంద్రంలో మంత్రి చేశావంటే అది ఈ ప్రాంతం పైన మాకుండే అభిమానం. ఈ రోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని చెప్పే పెద్ద మనుషులు సుబ్బారెడ్డి పెత్తనం, అంత మునుపు విజయసాయిరెడ్డి పెత్తనం, వీళ్ళకందరికి మనం బానిసలమా అని అడుగుతున్నా. ఈ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఒక సెంటు భూమి దొరికినా ఎమ్మెల్యే బినామీలు ఆలిపోతారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బోనులు విజయ్ చంద్ర నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్వతీపురం నియోజకవర్గంలో నేను అభ్యర్థిగా పోటీ చేయడం నా అదృష్టమని, పార్వతీపురం జిల్లాగా ఏర్పడినప్పటికీ ఎటువంటి సౌకర్యాలు కానీ అభివృద్ధి లేకుండా ఉండి నేను పార్వతీపురం అని అభివృద్ధి చేయడమే నా కర్తవ్యం. ఇక్కడ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వారి జీవన విధానాన్ని అభివృద్ధి చేయడమే నా ముందున్న లక్ష్యమని తెలిపారు. మీరందరూ పదండి. ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థుల పైన ఎన్డీఏ గవర్నమెంట్ పై ముగ్గు చూపిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేని నరకాన్ని ఎంత తొందరగా వదిలించుకోవాలని ఒక ఆశతోనే ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు రావడం జరిగింది. ఎండని వానని ఏదైనా ప్రభావాన్ని అధికారాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల తిరుగుబాటు, ఇది ప్రజల తీర్పు అని మీ అందరికీ తెలియజేస్తున్నారు. శ్రద్ధాచమన్యం సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళా బయట పెట్టియండి. జై జనసేన. వెళ్దామా, ముందుకు సాగుదామా? ఆలయంలో ఉన్న
తల్లి అందరూ కూడా ఆడవాళ్ళందరూ బయటికి రండి. మా ఆలయాలు ఉన్నవాళ్ళు దయచేసి మన కార్యకర్తలు అందరూ రావాల్సిందే కోరుతున్నాం. ఇష్టకామ్యాత్ అనుగ్రహ ప్రసాద శిక్షకం శ్రీ సీతారాం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. 3 గంటలు నాతో పాటు మీరు జర్నీ చేయడం, ఎండనక వాననక ఇంత ఎండలో కూడా నా కార్యకర్తలు చూపించిన అభిమానం, ప్రేమ వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడూ లేని విధంగా పార్వతీపురంలో ఒక ప్రభంజనం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఎలాగుంటుంది అనేది ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చూశారు. నినాదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో మొత్తం 3 కిలోమీటర్లు ఉండే దారిని 3 గంటల్లో రావడానికి పట్టింది. అంటే చేసుకోవచ్చు ప్రజలు ఎంత అభివృద్ధి. ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు, 5 సంవత్సరాల్లో చూడని బాధ లేదు, కష్టం పడిన కష్టం అంత దారుణం అంటే అంత దారుణమైంది. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు, అంత తొందరగా ఈ ఫ్యాన్ రెక్కలు ఇరిపేసి ఇప్పుడున్న ఈ యొక్క దురదృష్టపు పాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టారు. వ్యవస్థలు మేనేజ్ చేశారు. రాజ్యాంగాన్ని తొక్కలో తిప్పి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. వీటన్నిటికీ ఒకటే గుణపాఠం ఏంటంటే ప్రజలకి ఎంతైనా మభ్య పెట్టండి, ఎంతైనా డబ్బులు ఇవ్వండి, ఏమైనా చేయండి, ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులది విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని చాలా స్పష్టంగా తెలిసింది. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలు చూపిన ఈరోజు ప్రేమ గుట్టు పెట్టి ఆశీర్వదించి ఎండను సైతం పక్కన పెట్టి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఆనందం ఒకటే అనిపిస్తుంది. బాబుని తెచ్చుకోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మోడీ గారి పైన రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ 3 సింపుల్ ఫార్ములానే రాష్ట్రాన్ని కాపాడుతాయి. కరోనా ఎంత డేంజరో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అంతే డేంజర్ అని ప్రజలు, వ్యాక్సిన్ ఏదైనా ఉందా అంటే ఈ యొక్క 3 కలయిక, పవిత్రమైన కలయిక, అదే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని స్పష్టంగా ప్రజలైతే నిర్ణయించేశారు. ఈరోజు జరిగిన ర్యాలీ ద్వారా ప్రజలు వాళ్ళ మనసుల్లో ఏముందనేది స్పష్టంగా నిర్ణయించారు. ప్రజలు మొత్తానికి ఈసారి పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరూ ఒకవైపే ఉన్నారు. అది తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నా వైపు, అలాగే పార్టీ వైపు ఉన్నారని స్పష్టంగా మీ అందరికీ తెలుసు. విజయనగరం నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా గురువారం ఎన్నికల కంట్రోల్ రూమ్ ను మీడియా కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన వాహనాల జీపీఎస్ చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల లైవ్ కార్యక్రమాలు, మీడియా మానిటరింగ్, ఎన్సీసీ విజిల్, 24/7 ఫిర్యాదుల విభాగం, సోషల్ మీడియా పర్యవేక్షణ, రిపోర్ట్స్ విభాగాలను తనిఖీ చేశారు. అన్ని విభాగాల నుంచి చేస్తున్న కార్యక్రమాల వివరాల నివేదికలను సమర్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం మీడియా సెంటర్ను సందర్శించారు. ఎన్సీఎంసీ ద్వారా జారీ చేస్తున్న అనుమతులపై ఆరా తీశారు. పెయిడ్ న్యూస్ ప్రకటనలు అభ్యర్థుల ఖాతాలో వేయాలంటూ సూచించారు. పరిశీలకుల వెంట డీఆర్ఓ అనిత, సిపిఓ బాలాజీ, డీఐపీ ఆర్ఓ రమేష్, కంట్రోల్ రూమ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. This also almost same. This is more, no? In rest of the states we have less of female and more of male. Here I believe female is more. State is 1011. 1011. Yes, you have more female. This is Yeah, Joseph Lester. Yes. Nicely. What are the segment? Yes. We will add one more column. You can reduce one of the columns. No? What are these columns? You can reduce, delete one out. 2 pages. It will become 2 pages. It will be hard to. You can have only overview, overall. Not every report. Good work. This is another new channel. More and more. Out of it, 2 are local channels.
But how you listen to that? No. ఇది పెట్టుకుంటే బాగుంది కదా డిస్టర్బెన్స్ లేకుండా చూపించాలి ముందు vigilantly repeat. They will show in the top then they will note down. They are observing any political news, then there is one news is appearing in one news channel. Two different. They have a different team other than FSC. You give it a report to expenditure. Okay, good. They are 24/7 call center. Call center 1950. This is dedicated to the district only for our district. But how many people know about it? How many complaints? Total 4 complaints and 41 information related. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.